హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ఐతారం ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు ఓ సరికొత్త కథనంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథనాన్ని కూడా ఎప్పట్లాగే వింటారని ఆశిస్తున్నాను. ఐతారం ముచ్చట్లలో ఈరోజు శీర్షిక ది డైరీ ఆఫ్ రుక్సానా. ఈరోజు మొదటి భాగం. దీంట్లో భారతదేశమంతా హాయిగా కలలు కంటూ నిద్ర ఒడిలో హాయిగా నిద్రపోతున్న వేళ ఎక్కడో కాశ్మీర్లో ఒక మారుమూల ప్రాంతంలో ఒక ఇంటిలో ఒక దీపం వెలుగుతోంది. అందరూ నిద్రపోయే వేళ ఆ దీపం ఇంకా వెలుగుతూ ఉండడం ఆశ్చర్యమైన విషయమే. రెండు నీడలు తదేకంగా అక్కడ మాట్లాడుకుంటున్నాయి. అవి చర్చించుకుంటున్నాయో, వాదోపవాదాలు చేసుకుంటున్నాయో లేదా మాట్లాడుకుంటున్నాయో తెలియదు, కానీ ఒక విషయం గురించి మాత్రం చాలా తీక్షణంగా మాట్లాడుతున్నాయి. రాత్రివేళ ఆహారం కోసం గుంటనక్కలు, తోడేళ్ళు అడవిలో ప్రయాణం మొదలు పెడతాయి. అచ్చు వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కూడా ఆ విధంగానే ఉంది. రాత్రి సమయంలో సింహం నిద్రపోతుంది. అందుకే ఆ సమయంలోనే గుంటనక్కలు యుద్ధానికి వస్తాయి తరచుగా. సింహం మేల్కొనేలోగానే అవి వాటి పని చేసుకుని వెళ్ళిపోతాయి. గత కొన్నేళ్లుగా కాశ్మీర్లో ఇదే జరుగుతోంది. గుంటనక్కల్లాగే ఉగ్రవాదులు కూడా దాక్కొని మారణకాండ చేస్తున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. గత కొన్ని రోజులుగా సింహం రాత్రి కూడా మెలకువగానే ఉంటుంది. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు విని ఆ ఇద్దరు దీపాన్ని ఆపేశారు. పడుకున్నట్టుగా నటించసాగారు. తెల్లారింది. అసలు కథ మొదలైంది. ఒక 16 ఏళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ రొప్పుకుంటూ వస్తున్నాడు. అంత దూరంలో అమ్మ కనబడింది. అంతే, అమ్మీజాన్ అమ్మీజాన్ అంటూ ఒకటే కేకలు. అంత దూరంలో ఉన్న అమ్మ ఏమైందిరా అన్నట్టుగా కాస్త భయంతో చూసింది. కానీ వాడిని చూసిన తర్వాత అర్థమైంది, వాడు భయపడుతూ ఉరికి రావట్లేదని, ఏదో ఆనందకరమైన విషయమే చెప్పబోతున్నాడని. అంత దూరం నుంచే గాల్లోకి పిడికిలి బిగించిన చేతిని 3 సార్లు ఊపాడు. అంతే, ఆ తల్లి ఆశ్చర్యపోయింది. నిజమా అన్నట్టుగా తలను ఊపింది. అవును అంటూ మళ్ళీ పిడికిలి బిగించిన చేతిని గాల్లో ఊపాడు. ఒక్కసారిగా అమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అబ్బాయిని కౌగిలించుకుంది. ఇద్దరు ఆనందంతో నవ్వుకోసాగారు. ఆ అమ్మ పేరు రుక్సానా, ఆ అబ్బాయి పేరు భీమాన్. దగ్గరగా వచ్చిన కొడుకును గుండెలకు హత్తుకుంది అమ్మ. నేను సాధించబోతున్నాను అంటున్నాడు ఆ అబ్బాయి. మన కల నెరవేరబోతోంది అమ్మ అన్నాడు. ఇంతకీ ఎలా సాధ్యమైంది అంది ఆ అమ్మ. వచ్చే నెలలో మా లీడర్ రాబోతున్నాడమ్మా. 25 మంది ఉన్నటువంటి మా గుంపులోంచి ఒకరిని సెలెక్ట్ చేయబోతున్నాడు. అది ఖచ్చితంగా నేనే అవుతానని నా నమ్మకం అన్నాడు ఆ అబ్బాయి. అవుతావు, నువ్వే అవుతావు, ఆ లక్షణాలన్నీ నీకే ఉన్నాయి అంది ఆమె. ఇంతకీ అతను చెప్పేదేంటో తెలుసా? సూసైడ్ బాంబర్ అవుతున్నానని ఒక పిల్లవాడు ఆనందపడుతూ ఉంటే, ఆ లక్షణాలన్నీ నీకే ఉన్నాయి అంటూ ఒక తల్లి ఒక కొడుకును మెచ్చుకోవడం ఎంతో గగురుపాటు కలిగించే విషయం కదూ. అలా వాళ్ళిద్దరి కళ్ళలో కనిపిస్తున్నటువంటి ఆనందం వికృత రాక్షస ఆనందంగా ఆ ఊరి మొత్తం పాకిపోయింది. అందరి మొహాల్లో కూడా ఓ రకమైన సంతోషమే అక్కడ అప్పుడు. ఇంతకీ రుక్సానా ఎవరో తెలుసా? రుక్సానా అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా నమ్మకం, చాలా అభిమానం. పవిత్ర యుద్ధంలో తను పోషిస్తున్న పాత్రకు చాలామంది, ఎంతోమంది తనను కలవాలని కూడా వచ్చేవాళ్ళు. దానికి తగ్గట్టుగానే తన కొడుకు భీమాన్ను కూడా ఆజాదీ కాశ్మీర్లో భాగంగా తయారు చేసేసింది ఆ తల్లి. రుక్సానాను అందరూ ఎందుకు మెచ్చుకుంటారంటే, దాదాపు 16 ఏళ్లప్పుడు భీమాన్ కడుపులో ఉన్నప్పుడే తను ఓ పని చేసింది. 10 నుంచి 12 మంది హిందువులను అతి దగ్గర నుంచి కాల్చేసింది. ఇంకా మిగతా గుంపు తనను వెంబడిస్తూ వస్తూ ఉంటే తప్పించుకోవడానికి ఈ ఊర్లో చేరింది. ఆమె చేసిన పని విని ఆ ఊరి వాళ్ళు ఆమెకు అక్కడే ఆశ్రయం ఇచ్చారు. అదిగో అప్పటినుంచి రుక్సానా ఇక్కడే ఉంటుంది. రుక్సానాకు ఎందుకో హిందువులంటే అస్సలు పడదు. ఆమెను చూసిన మిగతా వాళ్ళు అనేవాళ్ళు, పవిత్ర యుద్ధానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ రుక్సానాకే ఉన్నాయి, మీరందరూ అలాగే ఉండాలని మిగతా ఆడవాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు. హిందువులంటే తనకెందుకంత ద్వేషమో ఎవరికీ అర్థమయ్యేది కాదు. కానీ అక్కడ అలాగే ఉంటే నడుస్తుందని మాత్రం అందరికీ తెలుసు. అందుకే ఎవరూ తనను ఆ ప్రశ్న అడగలేదు.
వాళ్ళకు కావాల్సింది ఆ ద్వేషమే కదా. ఆ ద్వేషం వెనుక చరిత్ర వాళ్ళకేమీ అవసరం లేదు. రుక్సానా అదే ద్వేషాన్ని తన కొడుకు భీమాన్కు కూడా పంచింది. అందుకే వాడు కూడా ఆనందపడుతున్నాడు. త్వరలో సూసైడ్ బాంబర్ అవబోతున్నానని తెలిసి. సరిగ్గా మరికొన్ని రోజుల్లో కాశ్మీర్లో మరో రక్తం చిందబోతోంది. అదేంటో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అసలు రుక్సానా ఎవరు? భీమాన్ సూసైడ్ బాంబర్ అయ్యాడా లేదా? వాళ్ళిద్దరూ కన్న కలల నిజమైందా లేదా? తర్వాయి భాగంలో కథనాన్ని వింటూ ఉండండి. వీలైతే ఓ కామెంట్, తప్పకుండా సబ్స్క్రైబ్ మరవకండి. నేను మీ పవన్ కుమార్ పెంటు.